4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేదనలో ఉన్నప్పుడు ఇది కేవలము శరీర సంబంధమైన వేదన కాదు. ఇక్కడ ఈ అరుపులో శరీర సంబంధమైన వేదన కనపడడం లేదు. ఈ వేదనలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా? తండ్రి ఎడబాటు, తండ్రి చెయ్యి విడిచిపెట్టినటువంటి గడియ ప్రభు తట్టుకోలేక గొప్ప కేక వేశాడు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ప్రభు తండ్రిని విడిచిపెట్టలేదు. తండ్రితో మమేకమై ఉన్నాడు, తండ్రితో ఏకత్వమై ఉన్నాడు. నేను నా తండ్రికి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయుచున్నాను కాబట్టి నేను ఒంటరి వాడిని కాదు, నా తండ్రి నాతో ఉన్నాడు అని ఎన్నోసార్లు సాక్ష్యం ఇచ్చాడు ప్రభు. నా తండ్రి నాతో ఉన్నాడు, ఆయన చిత్తము నాకు ఆహారమై ఉన్నది, ఆయన చిత్తము చేయుటే నాకు ఇష్టం, నీ చిత్తమే సిద్ధించునుగాక అని గెత్సెమనే తోటలో ప్రార్థించినటువంటి ప్రభు ఎప్పుడు తండ్రి చేయిని విడిచిపెట్టలేదు. తండ్రికి దూరంగా ఎప్పుడు కూడా ఆయన ఉండలేదు. తన ప్రార్థనలో, తన పనుల్లో, తన క్రియల్లో, సమస్తమైన విషయాల్లో తండ్రితో కలిసి ఉన్నటువంటి ప్రభు అయితే ఇక్కడ సిలువలో తండ్రితో ఎడబాటుకు గురయ్యాడు. ఎందుకు చెప్పండి? ఆ ఎడబాటుని ఆయన తట్టుకోలేక నా తండ్రి నా తండ్రి, ఒకవైపు శరీర వేదన, మరొక వైపు మానసికమైన వేదన, హృదయ వేదన, ఒంటరితనంలో ఉన్నప్పుడు చూడండి, వేదన బాధతో నిండుకున్న హృదయాలు ఒంటరిగా ఉన్నప్పుడు అరిచి కేకలు వేస్తారు, గట్టిగా వేడుస్తారు. ఎందుకు? ఒంటరితనం, ఎడబాటు. అందరూ దూరమైపోయారు, అందరూ వదిలేశారు. దాన్ని తట్టుకోలేక చాలా మంది ఒంటరితనంలో గట్టిగా ఏడుస్తారు. కొంతమంది గట్టిగా ఏడుస్తారు, మరి కొంతమంది లోపలే మనసులోనే ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి పరిస్థితి ప్రభువుకి సిలువలో ఎదురైంది. ఒంటరితనం, ఒంటరివాడైపోయాడు, ఎవరూ లేరు సిలువలో, ఒంటరివాడయ్యాడు ప్రభు. ఇప్పుడు తండ్రి కూడా చెయ్యి విడిచిపెట్టేశాడు. మన పాప భారాన్ని మోసినటువంటి ప్రభు తండ్రి చేతులు విడిచిపెట్టేశాడు. ఎందుకు? మన పాప భారమంతా కూడా ఆయన మీద మోపబడింది. మన శిక్షను ఆయన అనుభవిస్తున్నాడు. తండ్రి చెయ్యి విడిచిపెట్టకపోతే మన శిక్షకు సమాధానం అనేది దొరకదు, మన శిక్షకు విమోచన అనేది దొరకదు, మనకు రక్షణ అనేది ఉండదు. అందుకే మన పాప భారమంతా ప్రభువు మీద మోపబడినప్పుడు తండ్రి చెయ్యి విడిచిపెట్టడం జరిగింది. ఆ ఎడబాటుని ప్రభు తట్టుకోలేక ఆయన గట్టిగా కేక వేశాడు. ఆ కేకలో ఉన్న అంతరం ఏంటి? ఆయన ఎందుకు ఆ పరిస్థితులకి వెళ్ళాడు? ఆయన ఎందుకు తండ్రికి దూరం కావాల్సి వచ్చింది? ఎప్పుడు తండ్రి చేయి పట్టుకొని తిరిగినటువంటి ప్రభు ఎందుకు తండ్రి చేయి విడిచిపెట్టాడు తెలుసా? వినండి. మన చేతుల్ని తండ్రి చేతుల్లో పెట్టడానికి, మనలను తండ్రితో కలపడానికి ఆ క్షణంలో ఆయన తండ్రికి దూరం అయ్యాడు. ఆయన తండ్రికి దూరం కాకపోతే, తండ్రి ఆయన చేయి విడిచిపెట్టకపోతే మన చేతిని తండ్రి చేతిలో మనం పెట్టలేం. మన శిక్షను ఆయన భరించకపోతే మనము తండ్రితో కలవలేం, మనం తండ్రితో ఉండలేం. మనల్ని తండ్రితో కలుపుట కొరకు ప్రభు ఆయన తండ్రికి సిలువలో దూరం కావాల్సినటువంటి పరిస్థితి సంభవించింది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన మన పాప భారాన్ని, మన పాప శిక్షని, మన శాపాన్ని ఆయన అనుభవించాడు. ఒంటరితనం గుండా ఆయన వెళ్ళాడు. ఈరోజు నీవు ఒంటరితనంలో ఉన్నా, నిన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నీ వేదన ఎవరు పట్టించుకోకపోయినా, నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా, నీ పరిస్థితి ప్రభువుకు తెలుసు. ఆయన నీకు సహాయము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఎందుకంటే ఈరోజు నీవు అనుభవిస్తున్న ఒంటరితనాన్ని ఆయన ఎప్పుడో అనుభవించాడు. ఆ ఒంటరితనంలో ఉన్నటువంటి బాధ ఆయనకు తెలుసు. తన వారు చేయి విడిచిపెడితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ ఎడబాటు ఎలా ఉంటుందో ఆ బాధ ప్రభువుకి స్పష్టంగా తెలుసు. ఆయన సిలువలో అనుభవించాడు. అందుకే ఆయన నీకు సహాయం చేయడానికి సమర్థుడు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు మనము ప్రభు దగ్గరికి రావడం నేర్చుకోవాలి. వేదనలు ఎక్కువైనప్పుడు ప్రభు దగ్గరికి రావడం మనం నేర్చుకోవాలి. బాధలు ఎక్కువైనప్పుడు మనం ప్రభు దగ్గరికి రావడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన మాత్రమే నిన్ను అర్థం చేసుకొని నీకు సహాయం చేయగలడు. మనుషులు అర్థం చేసుకోరు, మనుషులు అర్థం చేసుకోలేరు. మనుషులు ఎన్నో కారణాలు, నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు, అందుకే నీకు ఇలా జరిగింది, ఇలాంటి మాటలు మాట్లాడతారు. నీకు ఇది జరగాల్సిందే, ఇలాంటి మాటలు మాట్లాడతారు. అయితే ప్రభు అలాంటి మాటలు మాట్లాడేవాడు కాదు. ఆయన నిన్ను స్వీకరిస్తాడు. ఆయన నిన్ను ప్రశ్నలు వేసేవాడు కాదు. నువ్వు ఇది చేసావు, అందుకే నీకు ఇది జరిగింది,
నీవు ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను అంగీకరిస్తాడు. నీ బాధను అర్థం చేసుకొని ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన ఒంటరితనాన్ని, బాధని, ఎడబాటుని అనుభవించిన వాడు.